ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా సో మార్కెట్ అప్డేట్స్ తర్వాత మెయిన్గా మనం చూడాల్సిందంటే గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది. ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది అండ్ ఫర్దర్ కూడా ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు, అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా బేస్ చేసుకొని చూసుకోవాలంటారు అసలు? గోల్డ్ అయితే ఈ వీక్ 1 lakh టచ్ అయింది మేడం. నిన్న ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసిన 1 lakh టచ్ అయింది, అయితే సస్టైన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి 1500 పాయింట్స్ డౌన్ అయింది. ఓకే, నిన్న సాయంత్రం నుంచే పాలైంది, ఇప్పుడు కూడా పాలైంది. ఎందుకంటే ఈ ట్రంప్ గారు ఈ జపాన్ మీద 15% టారిఫ్ వేయటం వల్ల అది పాజిటివ్గా తీసుకుంది వరల్డ్ మొత్తం. సో దానివల్ల గోల్డ్కి అన్సర్టనిటీ తగ్గింది కాబట్టి ఎక్కువ మంది ఇక సెల్లింగ్ జోన్లోకి వచ్చారు. సో ఇప్పుడు ప్రెసెంట్ 98,600 ఎంసెక్స్ రేట్ ప్రకారం. సో గోల్డ్ అయితే ఇప్పుడు సెల్లింగ్లో ఉంది. అంటే డౌన్ ట్రెండ్ అనేది, అంటే ఇది పెద్దగా ఏమవుతుందంటే లాస్ట్ 10 days నుంచి కూడా 96, 99 మధ్యలోనే ఉంది. సో అంటే ఇంటర్నేషనల్గా కూడా $3,470-480 నుంచి $3,400 మధ్యలో ఉంది. ఇవాళ 3,400 బ్రేక్ అయింది. సో ఓవరాల్గా ట్రెండ్ కొంచెం నెగిటివ్గానే కనపడుతుంది. సో అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 96 ఆ రేంజ్ మళ్ళీ మేజర్ సపోర్ట్ అయితే వస్తుంది. అయితే అన్లెస్ అంటిల్ అక్కడ ఈ యుక్రెయిన్ వార్ కనుక తగ్గి తర్వాత ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ కంట్రీస్ అన్నిటితో కూడా ఈ ట్రంప్ గారితో సెటిల్ అయితే కానీ గోల్డ్ నెక్స్ట్ ఫర్దర్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఈ డౌన్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఆగస్ట్ 15 తర్వాత ఈ 95 సపోర్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 90,000 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అది ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటుంది, అది ఐడియా? అక్కడ అంటే ఇక అంటే బేస్ రేట్ ఏమైందంటే ఇప్పుడు 90,000 అనేది ఇంకా బేస్ రేటు 90 to 95,000 ఆ రేంజ్. ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? ప్రెసెంట్ అయితే లేదు. ఇక్కడ ఎంత మార్కెట్స్ ఉన్నా కానీ ఇక బేస్ రేట్ అయిపోయింది. అక్కడ $3,200 ఇంటర్నేషనల్గా బేస్ రేట్ లాగా అయిపోతుంది. సో మళ్ళీ అంటే ఫాల్ అయితే అవుతుందని అంటున్నారు ఆగస్ట్లో, మళ్ళీ దాన్ని పెరిగే అవకాశం ఎప్పుడు ఉందంటారు అసలు? అంటే ఇప్పుడు గోల్డ్ ఏంటంటే విపరీతంగా పెరిగిపోయింది లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే. సో ఇప్పుడు 1 lakh అబోవ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సస్టైన్ అయ్యి పెరిగే ఛాన్సెస్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో లేవు. అంతే అంటే ఎక్కువ గోల్డ్ అన్సర్టనిటీ రావాలంటే, పెరగాలంటే వరల్డ్ అన్సర్టనిటీ ఎక్కువ ఉండాలి. సో అలాంటిది కొంచెం ఇయర్ తగ్గే అవకాశం ఉంది. లాస్ట్ 2 years నుంచి విపరీతమైన అన్సర్టనిటీ అయితే క్రియేట్ అయింది. సో అదేదన్నా కొంచెం తగ్గి ఇక్కడ ఉక్రెయిన్ కూడా కొంచెం నార్మల్ అయిందంటే కొంచెం గోల్డ్ ఇంకా బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే అది ఎక్కడ కనపట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇప్పుడు మేజర్ సొల్యూషన్ ఏంటంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్ కనుక ఆగస్ట్లో కొంచెం క్లారిటీ వస్తే కొంచెం ఇంకొక 4-5,000 తగ్గే ఛాన్స్ ఉంది. సో 90,000 ఇంటర్నేషనల్గా అంటే 24 grams 90,000 అనేది బేస్ రేట్గా పట్టుకోవచ్చు మనం. అంటే 22 వచ్చి 85,000 ఆ రేంజ్కి ఛాన్స్ ఉంది. అండ్ ఇది వాళ్ళకి ఓన్లీ 1 lakh వరకు అది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అంటారు. అవుతుంది. సో 1 lakh బ్రేక్ అయి నిలబడటం అయితే ఈ సంవత్సరం ఉండకపోవచ్చు అంటారా? ఓకే, సో సిల్వర్ రేట్కి వస్తే? సిల్వర్ అయితే కన్సిస్టెంట్గా గ్రో అవుతుందండి. ఇప్పుడు 1,15,000 నుంచి 1,18,000 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 2 months బ్యాక్ అది 1 lakh వచ్చి మళ్ళీ 90కి వచ్చింది. ఇప్పుడైతే 1 lakh ఇక బేస్ అయిపోయి ఇప్పుడు 1,15,000 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇది బేస్ 1,10,000 1,05,000కి బేస్ అవుతుంది. అంటే 1 lakh అబోవ్ ఇక సిల్వర్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఫాల్ అవుతున్నాయి, గోల్డ్ ఫాల్ అయినా కానీ సిల్వర్ ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకంటే దానికి డొమెస్టిక్ యూసేజ్ కానీ తర్వాత ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్ ఆల్టర్నేటివ్ సిల్వర్కి వస్తున్నారు కాబట్టి. సో దాంతో ఏమవుతుందంటే ఇక సిల్వర్ మీద ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో గోల్డ్ కన్నా కూడా ఇప్పుడు సిల్వర్ మీద ఎక్కువ చూపిస్తున్నారు. మళ్ళీ ఈ రేట్లు ఎందుకంటే కొనలేరు కాబట్టి సో వాళ్ళందరూ ఇటు కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి సిల్వర్ డిమాండ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది కూడా ఇంకా ఫాల్ ఇప్పట్లో మనకి ప్రెసెంట్ కొంచెం తక్కువ ఉంది. ఫాల్ అయితే ప్రెసెంట్గా అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అయితే 1,10,000 1,05,000 ఆ రేంజ్లో వస్తుంది అంటే అదే రేంజ్లో ఉండొచ్చు. తర్వాత పెరిగే అవకాశం ఎప్పుడు ఉందంటే? సిల్వర్ అయితే కంటిన్యూగా పెరిగి అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే 125 ఇయర్ ఎండ్కి చూసుకుంటే 125 కూడా ఛాన్స్ ఉంది. ఓకే, 1,25,000 కూడా ఇయర్ ఎండ్ లోపు. తర్వాత వచ్చి క్రూడ్ ఆయిల్ కూడా ఈ మధ్య ఏమవుతుందంటే, క్రూడ్ కమోడిటీస్లో మంచి ట్రేడింగ్ ఐటమ్గా ఉంది.
క్రూడ్ వచ్చి ఇప్పుడు 5700 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు ఇరాన్ వార్ ఎక్కువ వెస్ట్ ఏషియా వల్ల అవటంతో 6700 దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 5500, 5700 మధ్యలో ఉంది. సో క్రూడ్ కూడా మంచిగా అంటే ఎంసెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి వీళ్ళకి కొంచెం క్రూడ్ బాగానే ఉంది. సో ట్రేడింగ్ ప్రోడక్ట్ కింద. సో ఇదేంటంటే 5600 మేజర్ సపోర్ట్ నుంచి 5900 మధ్యలో వెళ్తుంది. సో ఈ మంత్ అంతా కూడా ఈ 59, 56 మధ్యలో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎవరన్నా గోల్డ్లో కానీ, సిల్వర్లో కానీ, క్రూడ్ ఆయిల్స్లో కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం చూసి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ప్రెజెంట్ అయితే మీరు ఆర్నమెంట్స్ కావాలి అంటే ఓకే. బట్ ఆర్నమెంట్స్ కాకుండా ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఈ గోల్డ్ దీనిలో 1 గ్రామ్ 1 గ్రామ్ గోల్డ్ డైరెక్ట్గా ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ అంటే మన డిమాట్లో స్టోర్ అయి ఉంటుంది. దానిలో ఏమవుతుందంటే ఈ వేరియంట్ ఎయిర్ ఉండదు. అంటే జిఎస్టీ ఛార్జెస్, తర్వాత తరుగు కానీ మేకింగ్ కానీ ఏమి ఉండవు. సో అది ఈ గోల్డ్ అనేది బెస్ట్ ప్రిఫరబుల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే మనీ తీసుకోవచ్చు. కరెక్ట్. రెండో ఆప్షన్ ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, దాని మల్టీ అసెట్ ఫండ్స్లో గోల్డ్ కూడా అసెట్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మల్టీ అసెట్లో చేసుకోవచ్చు. లేదు గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ ఉంది, దానిలో డైరెక్ట్గా చేసుకోవచ్చు. గోల్డ్ కూడా అలాగే సిల్వర్ కూడా ఈటీఎఫ్ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ లేదా మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్లో, లేదు మళ్ళీ డైరెక్ట్గా 1 గ్రామ్స్ కొనుక్కోవచ్చు, ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు, ఈ సిల్వర్ కూడా ఉంది. సో ఇప్పుడైతే వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. అంతకుముందు ఇన్ని లేవు, ఇప్పుడు వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి, దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఇలా ఈ గోల్డ్ కానీ సిల్వర్స్ ఇలా మనకి తీసుకుంటే బెటర్ అంటే. అవునండి. సో అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అయినా కానీ దాన్ని రిటర్న్స్ ఒకవేళ మంచిగా ఉండాలి అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంచుకోవచ్చు అంటారు? లాంగ్ టర్మ్ అంటారా? గోల్డ్ అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు గోల్డ్ ఏ రేట్ ఉన్నా ఇప్పుడు మన ఇండియాలో మెయిన్ సెంటిమెంట్ గోల్డ్ అనమాట. సో మన పిల్లల మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ వీటన్నిటి కూడా గోల్డ్ అక్యుములేట్ చేయటమే. అయితే గోల్డ్ ఓవరాల్గా చూస్తే ఇంకొక 5 years చూసామనుకోండి 150 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 50,000 అయ్యే ఛాన్సెస్ అయితే లేవు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే గోల్డ్ అనేది ఒక అసెట్ లాగా అక్యుములేట్ చేసుకోవటమే. ఇక మరీ ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ అన్నప్పుడు అది వాడుకోవటమే. కానీ మీకు చెప్పేది ఏంటంటే గోల్డ్ ఇప్పుడు టెంపరీగా 95, 98 అనేది కానీ, బట్ ఒక 5 years ఆర్జిన్లో తీసుకుంటే గోల్డ్ ఈజ్ ఎప్రిషియేటింగ్ అసెట్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఒక ఫిక్స్డ్గా ఒక మల్టీ అసెట్లో మీరు పిల్లలకి అన్నట్టుగా మనం పెట్టుకోవచ్చు అండి. కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.